మాకు పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించేది ప్రజల కోసమే. పవన్ కళ్యాణ్ దేవుడు. ఈ సినిమాకి ₹1 కూడా తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేసి ప్రజల కోసం పని చేస్తుండు. అలాంటి సినిమాకి హైక్స్ ఇవ్వకుండా ఎక్కడో బాలీవుడ్ సినిమా దురంధర్ సినిమాకి, దురంధర్ 2కి దురంధర బొక్క. ఉస్తాద్ సింగ్ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల దేవుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. రణవీర్ సింగ్ రాని, సల్మాన్ ఖాన్ రాని, అమితాబ్ బచ్చన్ రాని, పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా, పవన్ కళ్యాణ్ తర్వాతే ఎక్కడైనా. మొన్న 2019లో భీమ్లా నాయక్ సినిమా కూడా ఇట్లా చేసిల్లాడు ఆంధ్రాలో. ఏమైంది తీరా? జగన్ గారికి 11 సీట్లో కూర్చోబెట్టినాం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా మా సినిమాకి హైక్స్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. మళ్ళా ప్రీమియర్స్ కూడా వేయలేదు. అలాంటిది దురంధర్ సినిమా చేశారు. సినిమా మాత్రం అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ సోలో పర్ఫార్మెన్స్. హరీష్ శంకర్ కల్ట్ ఫ్యాన్ అని అనిపించుకున్నాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ చేస్తున్నాను. ఇప్పుడు విమల్ థియేటర్ బయటకు వచ్చి కూడా అదే ఆనందంతో ఉన్నాను. సింపుల్ అండి, ఒకటే మాట, పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ ఏదైతే చూపించారో, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే ఎట్టుబుతో అంతే పాటలు అంత హై ఇచ్చేయి. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా పెద్ద హిట్. ఏం కాంపిటీషన్ లేదు. అన్ని సినిమాలు కూడా మనకి ఒక పండుగలా జరుపుకుందాం. జై ఉస్తాద్ భగత్ సింగ్, జై జనసేన, జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో చూస్తారు. గబ్బర్ సింగ్ నెట్వర్క్ దానికన్నా మించు అల్చాలన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావచ్చు, అందరు ఎంజాయ్ చేసుకోవాలి. హ్యాపీ ఉగాది అందరికి. 2026 ఉస్తాద్ ఉగాది, అంతకంటే చెప్పడానికి ఏం లేదు. బొమ్మ బ్లాక్ బాస్టర్. హరీష్ శంకర్ ప్రాణం పెట్టాడు. లేటుగా వచ్చిన తమన్ బీజిఎం ఇచ్చాడు భయ్యా. ఓజీని మ్యాచ్ చేసాడు భయ్యా. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. అందరూ ఎవ్రీవన్ బ్రో. కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రో. మనకి అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటి అంటే కాన్సెప్ట్, పవన్ కళ్యాణ్ని చూపించిన విధానం, అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చిన హాలిడేస్ అన్నీ ప్లస్సే. అండ్ మోర్ ఓవర్ దురంధర్ గురించి మాట్లాడుతున్నారు. దురంధర్ ఇది అని మనం ఎవరిని డౌన్ చేయకూడదు. అది హిట్ అవ్వాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మనం హిట్ అవ్వాలి. బట్ మనం కొట్టేసాం భయ్య. ఎలా అనిపించింది బ్రో? సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా చూస్తున్నారు కదా మీరే, బ్యాక్ సైడ్ హైప్. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. నిజంగానే కొత్తగా అనిపించాడు. హరీష్ శంకర్ చాలా బాగా తీశాడు సినిమా. బాగుందన్న సినిమా. మనం పరశురాముడిని చూడలేదు గత యుగంలో. పరశురాముడు కనుక యుగంలో ఉంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ అలా చూపించారు హరీష్ శంకర్ గారు. సేమ్ పరశురాముడు దిగిపోయాడు. బాగుంది బ్రో, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటి బ్రో, ఎప్పుడు ఉండేదే కదా, మాస్ లెవెల్ అంతే. కొత్తగా అంటే డ్యాన్స్ బ్రో, ఎప్పుడూ లేదు కదా. ఈసారి డ్యాన్స్ అయితే చాలా బాగుంది. డైలాగ్స్ డెలివరీ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. హై పిచ్. ఇద్దరు బాగున్నారు బ్రో. బాగుంది, కంటెంట్ బాగుంది.